గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. బీబీఏ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఈ కోర్స్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు విశ్వాని బిజినెస్ స్కూల్ ప్లేస్మెంట్ హెడ్ ప్రొఫెసర్ రంగారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో విశ్వాని బిజినెస్ స్కూల్ గురించి చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఇది 1998లో స్టార్ట్ చేశారండి విశ్వాని బిజినెస్ స్కూల్. 4 యంగ్ గ్రాడ్యుయేట్స్, దే ఆర్ ఫ్రమ్ బిజినెస్ స్కూల్ యాక్చువల్లీ. దే వాంటెడ్ టు మేక్ ఎ రెవల్యూషన్ ఇన్ ది ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి 4 బిజినెస్ స్కూల్ నుంచి పట్టభద్రులైన యంగ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఈ బిజినెస్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 98లో, అంటే 18 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ చేశారండి. ఓకే. సో మీరు ఒక నేషనల్ ప్లేస్మెంట్ ఆఫీసర్ నెట్వర్క్ ప్రెసిడెంట్, మీరు సో ప్లేస్మెంట్ హెడ్ కూడా. సో ఎంతో మంది స్టూడెంట్స్ని చూస్తుంటారు. సో ప్రస్తుతం ఎటువంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, అంటే ఏ క్వాలిటీస్ ఉన్న స్టూడెంట్స్ని, అంటే క్రీమీ లేయర్ అంటారు కదా, సో ఎటువంటి క్వాలిటీస్ ఉన్న స్టూడెంట్స్కి ఒక మంచి లెవెల్లో పొజిషన్ రావాలంటే, ఒక మంచి జాబ్ రావాలంటే? నేను ఈ విశ్వాని బిజినెస్ స్కూల్లో లాస్ట్ 10 ఇయర్స్గా ప్లేస్మెంట్ ఆఫీసర్గా ఉన్నాను. అట్లనే నేషనల్ లెవెల్లో మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. దానివల్ల కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మార్కెట్ ట్రెండ్స్, జాబ్ మార్కెట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, అట్లనే మన పిల్లల ఆస్పిరేషన్స్ ఎట్లా ఉన్నాయి, వీటి గురించి మాకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు మేము మా బిజినెస్ స్కూల్లో మంచి క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటాం. దానికి దెర్ ఈజ్ ఎ సెలక్షన్ క్రైటీరియా. కంపెనీస్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ పారామీటర్స్ అనుగుణంగా పిల్లలు ఉన్నారా లేదా అనే ఆస్పెక్ట్ మేము ఫస్ట్ చెక్ చేస్తాం. దానికి ఒక స్ట్రిక్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫాలోడ్ బై ప్రొఫెసర్ ప్యానెల్ ఇంటర్వ్యూ, ఈ రెండిట్లో వాళ్ళు పాస్ అయితేనే మా దగ్గర సీట్ ఇస్తారు. ఓకే, కాల్ తీసుకుందాము. శ్రీనివాస్ ఫ్రమ్ మెదక్. హలో. హలో సార్. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. బీబీఏ కంప్లీట్ చేసిన సార్. ఓకే. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో కంప్లీట్ చేసిన సార్. నేను ఇంటిగ్రేటెడ్ కోర్స్ సార్, బట్ నేను 3 ఇయర్స్ బీబీఏ పట్టా తీసుకుని బయటకు వచ్చిన సార్. సో సార్, నాకు ఎంబీఏ చేయాలంటే, మామూలు కాలేజీలో చేయాలంటే ప్లేస్మెంట్స్ లేవు సార్. మీ దగ్గర ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల డిస్కంటిన్యూ చేసిన సార్. ఆల్ రైట్. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్. ఎంబీఏ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు ఎట్లా? మీరు ఐసెట్ రాసారా సార్? ఐసెట్ రాసారా? ఐసెట్ రాసినా సార్, కానీ మామూలు కాలేజీలో వస్తుంది సార్. దానికి ప్లేస్మెంట్ వస్తలేదు సార్, అందుకోసం చేస్తలేదు సార్. ఏం పర్వాలేదు. మీరు మా క్యాంపస్కి వచ్చినప్పుడు మీకు ఒక యాప్టిట్యూడ్ టెస్ట్, అట్లనే ప్రొఫెసర్ ప్యానెల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ రెండిట్లో కనుక మీకు రీజనబుల్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీ, అట్లనే కామన్ సెన్సు, రీజనబుల్ ఎక్స్పోజర్ టు జనరల్ నాలెడ్జ్, ఈ రకమైన యాప్టిట్యూడ్ మీ దగ్గర ఉందని మాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. మాకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి. మా దగ్గర మెయిన్ సక్సెస్ స్టోరీ ఏంటంటే ప్లేస్మెంట్స్. మేము ఇండస్ట్రీ లీడింగ్ ఎంఎన్సీస్ తోటి కొలాబరేషన్ టైప్ ప్రోగ్రామ్ ఆల్రెడీ అయింది. అందువల్లనే ఎవ్రీ ఇయర్ సస్టైన్డ్గా కంటిన్యూస్గా ఈ ప్లేస్మెంట్స్ మేము సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నాం. మీరు మా వెబ్సైట్ vishwavishwani.ac.in, అందులో కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ కావచ్చు. అట్లనే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు అవర్ అడ్మిషన్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ ఇన్ తార్నాకలో ఉంది హైదరాబాద్లో. అట్లనే మా క్యాంపస్ తుమ్కుంట షామీర్పేట్ రోడ్లో 16 కిలోమీటర్స్ ఫ్రమ్ సికింద్రాబాద్, అక్కడైనా మీరు రావచ్చు. మా కౌన్సిలర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ మిమ్మల్ని సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ చేస్తారు. మీరు అన్ని రకాలుగా ఎలిజిబుల్ అని తెలిస్తే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఈ బీబీఏ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. అంటే ఎన్ఈఎస్ కోర్స్ ఇది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ప్లస్ అంటే దీనిలో ఏ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తారు? రైట్ మేడం, ఇది ఒక డైనమిక్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. ఎర్లియర్ ఇప్పటి మనకి ఓన్లీ ఎంబీఏనే ఉండేది. ఎంబీఏ అనేది 2 ఇయర్ ప్రోగ్రామ్. అయితే కంపెనీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఈ 2 సంవత్సరాల్లో పిల్లల్ని తీర్చిదిద్దడానికి చాలా టఫ్ జాబ్ అవుతుంది. అందువల్ల బీబీఏ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్ ఎంబీఏ ఈ ప్రోగ్రామ్ని మనం పెట్టడం జరిగింది. ఇది ఏఐసిటి న్యూఢిల్లీ వారు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి పర్మిషన్ తోటి చేసాం. అట్లనే మన ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ కూడా ఉందండి.
దీనివల్ల మనకి ఏమవుతుందంటే 5 years అట్ ఎ స్ట్రెచ్ ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో కంటిన్యూస్గా ఒక లీడర్షిప్ ఎక్స్పోజర్ అండ్ ట్రైనింగ్ అండ్ రీజనబుల్ ఎక్స్పోజర్ టు స్ట్రెస్ అనేది మన దగ్గర చేస్తాం. అందువల్లనే కంపెనీస్ కంటిన్యూస్గా మన దగ్గరికి వస్తున్నారు. ఇలాంటి ఈ BBA ప్లస్ MBA అనే అరుదైన కోర్సు కేవలం మన రాష్ట్రంలో 2 మాత్రమే కాలేజెస్ ఇస్తున్నాయి. అందులో మాది నెంబర్ 1గా ఉంది మేడం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. కృష్ణారెడ్డి ఫ్రమ్ ఆదిలాబాద్. హలో మేడం అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా పాప డిగ్రీ అయిపోయింది, ఐసెట్ కూడా రాసిందండి. అచ్చా, నా 42,280 ర్యాంక్ వచ్చింది. ఓకే సార్. అయితే MBA చేద్దామని అనుకుంటున్నాను. ఒకటి సార్, మన దగ్గర ఎట్లా ఉంటుంది బిజినెస్ స్కూల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంతకుముందు కంపెనీ పర్స్పెక్టివ్ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి. ఇంతకుముందు ఎట్లా చూసేవారంటే 10 years బ్యాక్ ఒక స్టూడెంట్కి మోర్ దెన్ 90 or 95% వస్తే ఆయన ఇంటెలిజెంట్ అని అనుకునేవారు. ఇప్పుడు అలాంటి ట్రెండ్ పోయింది. ఇప్పుడు మార్క్స్కి ఇంపార్టెన్స్ తగ్గింది, ఒక పర్సనాలిటీకి ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే నాయకత్వ లక్షణాలు ఉన్న పిల్లలు ఉన్నారా, అట్లనే మంచి కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలు ఉన్నారా, టీమ్స్ స్పిరిట్ ఉన్న పిల్లలు ఉన్నారా, ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు విదిన్ ద డెడ్ లైన్ నలుగురితో పనిచేసి దాన్ని విదిన్ ది డెడ్ లైన్ చేయగల సత్తా ఉన్న పిల్లలు ఉన్నారా, ఇలాంటి పిల్లల కోసం కంపెనీస్ చూస్తున్నాయి. మార్క్స్ అనేది కొన్ని కాలేజెస్ వల్ల ఈ బాగా మగింగ్ సెక్షన్ వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు మగ్ చేసి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్లో. దానివల్ల వాళ్ళకి 90-95% వస్తున్నాయి. అంత మాత్రం చేత వాళ్ళ ఇంటెలిజెన్స్ అని కంపెనీస్ ఈరోజు నమ్మట్లేదండి. ఇంటెలిజెన్స్ అంటే ఒక ఓవరాల్ పర్సనాలిటీ పిల్లల్లో డెవలప్ కావాలి. అలాంటి ఎన్వైరన్మెంట్ మా కాలేజీలో ఉంది మన దగ్గర. అందుకనే అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తారు. ఓకే, సో జనరల్గా బిజినెస్ స్కూల్లో MBA చేయడానికి ఇప్పుడు జనరల్గా చాలా MBA కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ కాలేజెస్లో MBA చేయడానికి డిఫరెన్సెస్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది మేడం. నార్మల్ MBA కాలేజ్కి బిజినెస్ స్కూల్కి, ఫర్ ఎగ్జాంపుల్ మా బిజినెస్ స్కూల్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది 3rd largest బిజినెస్ స్కూల్ ఇన్ ఇండియా, ఇన్ సౌత్ ఇండియా అనమాట. అట్లానే A++ కేటగిరీ బిజినెస్ స్కూల్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా పెద్ద, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ 20-acre క్యాంపస్, కంప్లీట్లీ ఎయిర్ కండిషన్డ్ క్యాంపస్, కంప్లీట్లీ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్, నేషనల్ లెవెల్ ప్రొఫెసర్స్ ఉన్న క్యాంపస్, ఇలాంటి డైవర్సిఫైడ్ ఎన్వైరన్మెంట్ ఉన్న క్యాంపస్. అట్లనే కంపెనీస్తో డైరెక్ట్గా టైప్, అంటే మీకు అడ్మిషన్ ముందుకే మీరు ఏ కంపెనీలో మీకు మేము జాబ్ ఇప్పించగలుగుతాం, మీరు ఎట్లా సాధించగలుగుతారో ముందే మేము చెప్పగలిగిన సత్తా ఉన్న కాలేజ్. అది ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు ఒక టెక్ మహీంద్రా లాంటి ఒక నేషనల్ లెవెల్ MNC కంపెనీతో టైప్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇది 5 సంవత్సరాల కృషి మేడం. వాళ్ళు వేరియస్ పారామీటర్స్లో చెక్ చేస్తారు. మా దగ్గర వచ్చే క్వాలిటీ ఇంటేక్ ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ది ప్రొఫెసర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎక్స్పోజర్ టు స్ట్రెస్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చెక్ చేసిన తర్వాతనే మేము వాళ్ళతోటి టైప్ అవ్వడం సక్సెస్ఫుల్ అయింది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నవీన్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో మేడం, నేను నవీన్ మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నాది రీసెంట్ గా BSc అయిపోయింది మేడం, ఎలక్ట్రానిక్స్. ఓకే, అది వచ్చేసి ఇప్పుడు MBA బాగుందా MCA బాగుందా అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేడం మేము. ఓకే, అది సార్ ఏమైనా సలహా ఇస్తారా అనేది. తప్పకుండా. ఐసెట్ లో 25,000 ర్యాంక్ వచ్చింది. ఎక్సలెంట్, తప్పకుండా. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి దెర్ ఈస్ అ డెఫినెట్ పొటెన్షియల్ ఫర్ MBA. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మన దగ్గర MBAకి వస్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి దాదాపుగా మనకి ఎవ్రీ ఇయర్ 30-40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ మేడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, ఇట్స్ అ ఫార్మా క్యాపిటల్. చాలా హెల్త్ కేర్ ఇండస్ట్రీ కానీ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. ఇవాళ థ్యాంక్స్ టు ది మన కేసీఆర్ గారు గవర్నమెంట్ ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ హైదరాబాద్లో తయారైంది. దానివల్ల ఇంకా రాబోయే కాలంలో మంచి కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, మీరు ఒక బిజినెస్ స్కూల్ లాంటి ఎన్వైరన్మెంట్లో MBA చేయండి, ఖచ్చితమైన ఫ్యూచర్ ఉంది. యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ ప్లేస్మెంట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో హలో మ్యామ్. హలో, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేము రీసెంట్ గా, నేను శివ మ్యామ్, రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఐసెట్ లో 26,000 ర్యాంక్ వచ్చింది. ఓకే, MBA మేము లోపల తుమ్ముకుంటానే, MBA ఎలా అంటే దాని గురించి ఎక్సలెంట్ స్ట్రక్చర్ ఎట్లా రైట్. దీనికి చాలామంది అంటారు మా బాబుకి ఇంత పర్సంటేజ్ వచ్చిందండి, మా పాపకి ఇంత ర్యాంక్ వచ్చిందని. డిస్పైట్ ఆఫ్ దాట్ మనం మెయిన్గా చూసేది ఒక లీడర్షిప్ పర్సనాలిటీ మేడం. లీడర్షిప్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న పిల్లలు ఉన్నారా,
జనరల్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్, కామన్ సెన్స్ ఉన్న పిల్లలు ఉన్నారు. ఇవాళ మేనేజరల్ కేటగిరీలో ఉన్న జాబ్స్ ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా కావాల్సి వస్తుంది. ఇవాళ కనీసం ఒక టెంపుల్ చర్చ్ మేనేజ్ చేయాలని ఒక మేనేజర్ కావాల్సి వస్తుంది. అట్లాంటి దానికి ఓవరాల్గా ఇంటెలిజెన్స్ కావాలి. కేవలం ఒక అకాడమిక్స్కి పరిధిలో ఉండి కొన్ని సబ్జెక్టులు చదువుకున్నంత మాత్రం చేతనే ఇది అవుతుందని నేను అనుకోవట్లేదు. మా ఎక్స్పీరియన్స్ కూడా అట్లానే చెప్తున్నాను. అందుకనే మన దగ్గర డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ చేపిస్తారు పిల్లలతోటి. ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ ఈవినింగ్ చాలా రకాల యాక్టివిటీస్ దిల్ బి బొంబార్డెడ్. కంటిన్యూస్గా ప్రొఫెసర్స్ వాళ్ళతోటి చేయించడం వల్ల వాళ్ళలో చాలా రకాలైనటువంటి స్కిల్స్ బయటపడతాయి. అందువల్లనే మీరు తప్పకుండా చేయండి విత్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఐ సీ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ యూ. అయితే దానికి నేను ఇందాక చెప్పినట్టు ప్రీ కండిషన్ మన దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు. మన దగ్గర ప్రొఫెసర్స్ మిమ్మల్ని సైకోమెట్రిక్ అనాలిసిస్ చేస్తారు. అంటే సబ్కాన్షియస్గా మీరు ఎంత సీరియస్గా ఉన్నారు, మీ కెరియర్ పరంగా మీ పర్సనాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది చెక్ చేస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు యావరేజ్గా మా దగ్గర 20 years అట్లా వస్తారు మేడం. లాస్ట్ 20 years వాళ్ళకున్న ఎక్స్పోజర్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఎలాంటి స్కూలింగ్ ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ ఉంది, ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పెరిగారు, ఇవన్నిటిని వాళ్ళ పర్సనాలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. మా దగ్గర ఎలాంటి మ్యాజిక్ ఉండదు. 40%, 30% ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్స్, మార్క్స్ కాదు. 30% స్టూడెంట్ని తీసుకొని 90% స్కిల్స్కి మేము ఈ 2-3 yearsలో చేయడం చాలా కష్టం. అందుకనే కనీసంగా 70% స్కిల్స్లో మాత్రమే, మార్క్స్ కాదు, 70% కమ్యూనికేషన్, 70% లీడర్షిప్ స్కిల్స్ ఉన్న పిల్లల్ని తీసుకుంటే మేము ఈ 3 years or 5 yearsలో వాళ్ళని 90% వరకు ఎన్వైరన్మెంట్లో తయారు చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. మహేష్ ఫ్రమ్ నిజామాబాద్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నాకు ఐసెట్ లో 700 ర్యాంక్ వచ్చింది సార్. ఎక్సలెంట్, చెప్పండి. సో అంటే ఎంబీఏ ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ గురించి కోర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎంబీఏ ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్. అవును సార్. ఎక్సలెంట్. ఓఈలో ఆఫర్ చేస్తుందని చెప్పి చూశాను. ఓకే. సో అది కోర్స్ అంటే ఎట్లా ఉంది? మీకు ఐసెట్ కౌన్సిలింగ్లో ఓయూలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఓయూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీస్. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ కానీ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో చేయడం చాలా అవసరం. అట్లనే ఓయూ అనేది వన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ది లీడింగ్. అట్లా అందులో కూడా చేయొచ్చు. అట్లనే మాలాంటి బిజినెస్ స్కూల్స్, ఇది కూడా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా నేను అదే చెప్తున్నాను, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే కూడా ఎన్ఐటీస్, ఐఐటీస్, IIITs ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చేయండి. చాలా వరకు మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మనం చూస్తున్నాం చిన్న చిన్న జాబ్స్, చాలా బాధ అనిపిస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్, కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ దానికి కూడా ఇంజనీరింగ్ పిల్లలు వెళ్ళి అప్లై చేస్తున్నారండి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అందువల్లనే మంచి ఇన్స్టిట్యూట్స్ నేషనల్ లెవెల్లో చేయండి. అలాంటి దాంట్లో మీరు ఇంజనీరింగ్ కుదరినప్పుడు ఇట్లాంటి బిజినెస్ స్కూల్స్లో ఎక్స్పోజర్కి మీరు వస్తే ఇది నాట్ ఓన్లీ ఫర్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ లైఫ్ స్కిల్స్ పెరుగుతాయి. వాళ్ళు ఒక బెటర్ పర్సనల్గా తయారవుతారు. టుమారో దే మైట్ గెట్ మ్యారీడ్, టుమారో దే మైట్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. దానికి ఈ తెలివితేటలన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ జాబ్ అనేది ఈ సక్సెస్ఫుల్ పర్సనాలిటీకి ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. జాబ్ కోసమే మేము వాళ్ళని తయారు చేయట్లేదు, కానీ జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీకి తయారవుతున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నాది ఐసెట్ ర్యాంక్ వచ్చింది, 8000 చేంజ్ ర్యాంక్ వచ్చింది. ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఎంబీఏ చేయాలనుకుంటున్నారు? విశ్వవిశ్వాని నుంచి నేను కాంటాక్ట్ అయ్యాను, కానీ నాకు ఏంటంటే ఇప్పుడు ఓయూ నుంచి చేయాలా, జేఎన్టీ నుంచి చేయాలా, నాకు కొంచెం డైలమాలు ఉన్నా. ఓకే, అదే చెప్తాను. యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే ఖచ్చితంగా చేయండి. నార్మల్ కాలేజ్లో వస్తే ఐ డోంట్ రికమెండ్ యూ డూయింగ్ ఇన్ ఎనీ ఆర్డినరీ ఎంబీఏ కాలేజ్. బిజినెస్ స్కూల్స్లో ఉన్న డైవర్సిఫైడ్ ఎన్వైరన్మెంట్ మీకు ఎక్కడా దొరకదండి. అలాంటి ఎన్వైరన్మెంట్ కోసం మీరు ట్రై చేయండి. మా వెబ్సైట్ చూడండి, మీరు అన్ని డీటెయిల్స్ ఉంటుంది, vishwavishwani.ac.in. అందులోకి వెళ్ళండి, మా బ్రోచర్ డౌన్లోడ్ చేసుకోండి, అప్లికేషన్ ఫిల్ చేయండి, మా కౌన్సిలర్స్ విల్ కాంటాక్ట్ యూ. యూ కెన్ ఆల్సో విజిట్ అవర్ అడ్మిషన్ ఆఫీస్ ఇన్ తార్నాక. అట్లనే మా క్యాంపస్కి కూడా మీరు రండి, తుమ్కుంట షామీర్పేట్ రోడ్, 16 kilometers ఫ్రమ్ సికింద్రాబాద్. అక్కడికి వచ్చినా మీకు అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు, డిపార్ట్మెంట్స్ అక్కడ ఏం జరుగుతుంది, యుల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. మా దగ్గర అలుమినై స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ప్లేస్ అవుతున్నారు, ఇవన్నీ తెలుసుకోండి. ఆ తర్వాత యూ కెన్ మేక్ ఎ డెసిషన్. ఓకే, సో బీబీఏ చేసి ఎంబీఏ చేయడం బెటర్ అంటారా, లేదంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫర్ బీఎస్సీ ఆర్ బీకామ్ ఆర్ బీఏ అది చేసి ఎంబీఏ చేయడం బెటర్ అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇంతవరకు ఎట్లా ఉండిందంటే, మన ఇప్పుడు సింగపూర్ కానీ
ఇట్లాంటి దేశాలు ఎందుకు అడ్వాన్స్డ్గా ఉన్నాయంటే వాళ్ళు ఈ బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా వరకు మంచి ఎక్స్పోజర్, మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చింది. మన ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో అన్ఫార్చునేట్లీ కొంత ఈ రిలవెంట్ ఎక్స్పోజర్ తగ్గింది. యూజువల్గా ఏమవుతుందంటే MBA 2 yearsలోనే జరుగుతుంది. ఈ 2 years అనేది చాలా తక్కువ స్పాన్. ఇందాక నేను అన్నట్టు యావరేజ్గా మన దగ్గర 22 years ఏజ్లో స్టూడెంట్ వస్తారు. లాస్ట్ 20 yearsలో వాళ్ళ ఎక్స్పోజర్ ఎట్లా ఉంది, వాళ్ళ స్కూలింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది మనకు తెలియదు. అందువల్ల రీజనబుల్ పీరియడ్ కనీసం 5 సంవత్సరాల పాటు ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల, ఇలాంటి ఎక్స్పోజర్ రావడం వల్ల చాలా వరకు వాళ్ళలో నాయకత్వ లక్షణాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది నమ్మి చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఇంత సక్సెస్ మేము చేయగలుగుతున్నాం. అందుకనే టెక్ మహీంద్రా లాంటి కంపెనీ ఏకైక కాలేజ్ మాతో టైప్ ఎందుకు చేసుకున్నారంటే దిస్ ఈజ్ ది రీజన్. దాదాపు 4.5 lakhs నుంచి 15 లక్షల వరకు పిల్లలకి ఎందుకు శాలరీస్ ఇస్తున్నారంటే దిస్ ఈజ్ ది రీజన్. 3 సంవత్సరాలు BBA ప్లస్ 2 years MBA, ఈ 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ఆస్పెక్ట్ మీద ఎక్స్పోజర్ రావడం అనేది చాలా అరుదైన విషయం. అలా కనుక చేస్తే ఇలాంటి కోర్సు చాలా డైనమిక్ కోర్స్ అవుతుంది మేడం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో మేడం, చెప్పండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మ్యామ్, హలో, క్వశ్చన్ అడగండి సార్. చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నేను ప్లేస్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతున్నా. మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఏం లేదు సార్, MCA చేద్దాం అనుకుంటున్నా, ఎట్లా ఉంటుంది సార్ దాని గురించి? ఎంసీఏ చేద్దాం. మీరేం చదివారు? నాది డిగ్రీ BSc అయిపోయింది సార్, మ్యాథ్స్. BSc మ్యాథ్స్ అయిపోయింది. మీరు ఏం చేయదలుచుకున్నారండి? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్? మీ జీవితంలో మీ ఆశయం ఏంటండి? MCA సాఫ్ట్వేర్ సైడ్ బాగుంటుందని. చాలా వరకు రైట్ అండి, నాకు అర్థమైంది, నేను చెప్తాను. చాలా వరకు మన యావరేజ్ పర్సన్స్ ఎట్లా ఆలోచిస్తారంటే అండి, సో ఫీల్డ్ చాలా బాగుంది కాబట్టి నేను ఆ ఫీల్డ్లోకి వెళ్తాను, ఇందులో జాబ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అదే చదువుతాను. ఈ టైప్ ఆఫ్ కన్జర్వేటివ్ థింకింగ్ వల్ల పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది. యాక్చువల్గా చూడాల్సింది వాళ్ళ పర్సనాలిటీకి ఎలాంటి కోర్స్ సూటబుల్ అవుతుంది అనేది ఫస్ట్ జరగాలి. అందుకని ఫస్ట్ రెస్పెక్టివ్ ఆఫ్ ది అడ్మిషన్స్ తీసి పక్కన పెట్టండి, కాలేజ్ జాయిన్ అవుతారు లేదు పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు మా క్యాంపస్కి వచ్చినప్పుడు మా ప్రాసెస్ ఇదే చేస్తారు, పర్సనాలిటీని అనాలిసిస్ చేస్తారు. మీ పర్సనాలిటీకి ఎలాంటి కోర్స్ సూటబుల్ అవుతుంది అనేది సైకోమెట్రిక్ అనాలిసిస్ ద్వారా ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తారు. మీకు ₹1 ఛార్జ్ చేయరు. ఇదే కౌన్సిలింగ్ బయట మీరు చేయాలంటే దాదాపు 5,000 ఖర్చు అవుతుంది. అట్లాంటిది 3 hours కంటిన్యూస్గా ఒక ప్యానల్ ఆఫ్ ప్రొఫెసర్స్ కూర్చొని ఒక స్టూడెంట్ అనాలిసిస్ చేసి ఫ్రీగా వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళ లోపాలు ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఇవన్నీ చేసి చెప్తారు. అట్లనే ఇప్పుడు ఈ BBA ప్లస్ MBA ఇలాంటి కోర్సెస్ అనేది ఇవి ఒక మేనేజరియల్ కోర్సెస్. అంటే జాబ్ పరంగానే కాకుండా లైఫ్లో వాళ్ళు స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలా వరకు అనుకుంటారు జాబ్ వస్తే లైఫ్లో అన్ని సొల్యూషన్ అని. హెల్త్ చాలా అవసరం, లైఫ్లో ఫ్యామిలీ రిలేషన్స్ చాలా అవసరం. వాటిని మేనేజ్ చేసుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యం. ఆ ఇంటెలిజెన్స్, కామన్ సెన్స్ ఇచ్చే కోర్సే ఈ BBA అండ్ MBA కోర్స్. దీనికి సైడ్ ఎఫెక్ట్గా జాబ్స్ వస్తాయే కానీ జాబ్ కోసమే మేము చేయట్లేదు. ఇట్స్ లైక్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చాలా వరకు మేడం. అందుకని ఇలాంటి వాళ్ళే మేనేజర్స్ అవుతారు. కంపెనీస్ ఇలాంటి వాళ్ళనే కోరుకుంటున్నాయి. ఏమండి నాకు సైన్స్లో 90 మార్కులు వచ్చినాయి, మ్యాథ్స్లో 100 మార్క్స్ వచ్చినాయంటే కంపెనీస్ మాకు అక్కర్లేదు అంటున్నారు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్గా, అట్లనే నేషనల్ లెవెల్లో అన్ని కాలేజెస్ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా అనుభవంలో నేను ఏం చూశానంటే ఏ కంపెనీ మార్క్స్ చూడట్లేదండి. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ మార్క్స్. పర్సన్ని వాళ్ళ పారామీటర్స్ అనలైజ్ చేస్తున్నారు. ఇతను తీసుకోవడం వల్ల మా కంపెనీకి మేలు జరుగుతుందా లేదా, ఇతని దగ్గర అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగల సత్తా ఇతనిలో ఉందా, ఇలాంటి అంశాలు చూస్తున్నారు. కానీ సో సబ్జెక్టులు ఇతనికి 100 మార్క్స్ వచ్చాయా, ఆ ట్రెండ్ పోయిందండి. రాబోయే రోజుల్లో మార్క్ లిస్ట్ కానీ సర్టిఫికేట్ కానీ చాలా వరకు ఇలాంటి వాల్యూ తగ్గిపోతుంది. పర్సనాలిటీకి ఎక్కువ వాల్యూ వస్తుంది. అందుకనే మా దగ్గర ఉన్న యాక్టివిటీస్ కానీ, ఎక్స్పోజర్ కానీ, టీచింగ్ స్టైల్స్ కానీ ఇవన్నీ వాళ్ళని బాగా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మా అమ్మాయి BBA చేసింది సార్. ఎక్సలెంట్ సార్, చెప్పండి. MBA చేయాలంటే ఎట్లా ఉంటుంది? మీరు ఎక్కడ, ఏ ఊరు నుంచి చేస్తున్నారు సార్? సిరిసిల్ల.
మీ కరీంనగర్ ఏరియా నుంచి కూడా మా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. మీరు రండి ఒకసారి క్యాంపస్కి వస్తే ఖచ్చితంగా మీ పాపని ఇంటర్వ్యూ చేస్తారు. అట్లనే రిటర్న్ టెస్ట్ ఐసెట్ ఒకవేళ క్వాలిఫై అయితే పర్వాలేదు, క్వాలిఫై కాకపోతే మన దగ్గర రిటర్న్ టెస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో పాస్ అయితేనే సీట్ ఇస్తారు సార్. ఈ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. మనకి 100% అలాంటి బెంట్ ఆఫ్ మైండ్, ఒక లీడర్షిప్ ఉన్న స్కిల్స్ ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా మేము తీసుకొని వాళ్ళని మంచిగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటే మనము కంపెనీస్తో టైప్ అయి ఉన్నాం. లీడింగ్ కంపెనీస్తో టైప్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన పారామీటర్స్ ప్రకారం మనం పిల్లలు కావాలి. ఇందాక నేను అన్నట్టు మా దగ్గర అలాంటి మ్యాజిక్ ఉండదు. వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలి. మేము తీర్చిదిద్దాలంటే కనీసంగా వాళ్ళు లాస్ట్ 20 yearsలో రీజనబుల్ ఎక్స్పోజర్ ఉండి ఒక 60-70% వాళ్ళ స్కిల్స్లో బాగా తెలివిగా ఉండుంటే అలాంటి పిల్లల్ని మేము ఖచ్చితంగా 90%కి తీసుకెళ్ళి మంచి ప్యాకేజెస్తో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ మీరు తప్పకుండా మీ పాపని తీసుకురండి, మా ప్రొఫెసర్స్ కౌన్సిల్ చేస్తారు. ఆ తర్వాత మనం అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉందనేది, ఇఫ్ షీ ఈజ్ ఎలిజిబుల్ డెఫినెట్లీ ఆమెకి సీట్ వస్తుంది. సో జనరల్గా ఆర్డినరీ మెడికల్ కాలేజెస్లో ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, లైక్ హెచ్ఆర్, మార్కెటింగ్ అనేసి. సో బిజినెస్ స్కూల్లో వ్యారీడ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో విశ్వాని బిజినెస్ స్కూల్లో ఏ విధంగా ఉన్నాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. కన్వెన్షనల్గా మనకి ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్సు, ఆపరేషన్స్ ఇట్లాంటివి స్పెషలైజేషన్స్గా చదువుతారు. మన దగ్గర డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంది. కొన్ని యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ట్రిపుల్ స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తారు. కానీ ప్రాక్టికలీ దట్ ఈస్ నాట్ వయబుల్. ఒకే టైంలో 3 అంశాల మీద స్పెషలైజ్ చేయడం అనేది అంత ప్రాక్టికల్ కాదు, అంత ఈజీ కాదు. ఈ విషయం కంపెనీస్కి కూడా తెలుసు. అందుకని మేము జరగంది ఎప్పుడు అది చేయం. డ్యూయల్ స్పెషలైజేషన్లో 2 స్పెషలైజేషన్స్ ఆప్ట్ చేస్తాం. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా యూనివర్సిటీ సింగిల్ స్పెషలైజేషన్ ఇచ్చింది. అందువల్ల అదే స్పెషలైజేషన్లో మేము చదవాల్సి వచ్చేది. ఇవాళ వాళ్ళకి టైం సేవింగ్లో 2 స్పెషలైజేషన్ ఒకటేసారి పూర్తి చేయడం వల్ల మన దగ్గర వ్యారీడ్, ఇప్పుడు కంపెనీ డైనమిక్గా రోజుకి కంపెనీ అవసరాలు మారుతుంటాయి. వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చాలా పొటెన్షియల్ ఉన్న కోర్సు. మన దగ్గర పిల్లలు చాలామంది బిజినెస్ అనలిటిక్స్ ఆప్ట్ చేస్తున్నారు. దానికి దాదాపు ఇప్పుడు యూఎస్లో కానీ యూకే మార్కెట్లో కానీ చాలా విపరీతమైన క్రేజు. ఈ రాబోయే రోజుల్లో ఇంకా అది ఎట్లా జరగబోతుంది అనేది మనం అంచనాకు అందట్లేదు. అట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. అట్లనే హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఫార్మా మేనేజ్మెంట్, ఇట్లా స్పెసిఫిక్గా కొన్ని ఇండస్ట్రీస్లో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మన దగ్గర ఉన్నాయి మేడం. మా వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాదాపు మనం 14 స్పెషలైజేషన్స్ వరకు ఆఫర్ చేస్తున్నాం. సో మెరిట్ స్టూడెంట్స్కి ఏమైనా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారా? తప్పకుండా స్కాలర్షిప్స్ ఉన్నాయి. మెరిట్ మాకు కావాల్సింది, కంపెనీస్కి కావాల్సింది కూడా మెరిట్ స్టూడెంట్సే. మంచి తెలివి కల పిల్లల్ని ఇంకాస్త నాయకత్వ లక్షణాల్లో తీర్చిదిద్దేదానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా మేము వాళ్ళకి దాదాపు 30% వరకు మేము సబ్సిడైజ్ చేస్తాం. అంటే చాలా వరకు వాళ్ళకి ఫీజులో రాయితీ ఉంటుంది. అట్లనే నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెరిట్ స్కాలర్షిప్ అని అంటారు. దాంట్లో 80% అండ్ అబవ్ ఉన్న పిల్లలు దాదాపు 25,000 వరకు వాళ్ళకి తక్కువ అవుతుంది. ఓకే. సో ఒకప్పుడు కంపెనీస్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్ళకి తగ్గట్టుగా అనుగుణంగా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ట్రైన్ అప్ ఎంప్లాయీస్ కావాలి, ట్రైన్ అప్ స్టూడెంట్స్ కావాలి. డెస్క్ మీద రాగానే రెడీ టు వర్క్ లాగా ఉండాలి. సో మీరు ఏ విధంగా మీ స్టూడెంట్స్ని ట్రైన్ అప్ చేస్తారు? ఇప్పుడు స్కిల్ ఇండియా డెవలప్మెంట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. సో ఏ విధంగా స్కిల్స్ ఇంప్లై చేస్తారు స్టూడెంట్స్? చాలా మంచి రిలవెంట్ క్వశ్చన్ అడిగారమ్మా మీరు. కంపెనీస్కి వాళ్ళంత టైము, ఓపిక, పిల్లలకి 2 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని తీర్చిదిద్దే అంత టైం, ఓపిక వాళ్ళకి లేదు. రెడీమేడ్గా ఒక లీడర్షిప్ ఉన్న, క్వాలిటీ ఉన్న పిల్లలు మాకు కావాలి అని అడుగుతున్నారు. అలాంటి పిల్లల్ని తయారు చేయాల్సిన బాధ్యత మాలాంటి బిజినెస్ స్కూల్స్ మీద ఉంది. అందువల్లనే మేము ఒక వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్, ఒక డైనమిక్ ప్రోగ్రామ్ తయారు చేసాం. కేవలం సబ్జెక్ట్ పరంగానే కాకుండా రకరకాల యాంగిల్స్లో వాళ్ళకి రీజనబుల్గా స్ట్రెస్ ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, కంపెనీస్లో డైరెక్ట్గా ఇంటర్న్షిప్స్ ఎట్లా చేయాలి, ఇండస్ట్రియల్ విజిట్స్ దాదాపు ఢిల్లీలో మన సిఐఏ తోటి మేము టైప్ అయ్యి వాళ్ళ సహకారంతో చాలా కంపెనీస్ పిల్లలకి డైరెక్ట్ అక్కడ వాతావరణం ఎట్లా ఉంది, వాళ్ళు బుక్స్లో చదువుకున్న థియరీలో ప్రాక్టికల్గా ఆ కోరిలేషన్స్ ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఉంది. అట్లనే రేపటి కాన్సెప్ట్ ప్రొఫెసరు మాకు ముందునే పిల్లలకి అలర్ట్ చేస్తారు. వాళ్ళు లైబ్రరీలో రెలివెంట్ బుక్స్ తెచ్చుకుంటారు, ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేస్తారు. దాని గురించి ఒక గ్రూప్ డిస్కషన్, డిబేటింగ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, దీన్ని యాక్టివ్ లెర్నింగ్ అంటారు. అంటే పిల్లలు క్లాస్ రూమ్లో ప్రజెంటేషన్స్ చేస్తారు. ఒక విషయాన్ని అవగాహన చేసుకొని దాని మీద చదువుకొని దాని మీద ఒక చర్చలాగా చేసి క్లాస్ రూమ్లో దాని మీద ప్రజెంట్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ దాని మీద పనిచేస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో ప్రొఫెసర్ గారు దాన్ని కంక్లూడింగ్ సెషన్ చేస్తారు.
దీనివల్ల చాలా వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు వాళ్ళకి తెలియకుండానే సబ్కాన్షియస్గా వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఈ డిబేటింగ్, గ్రూప్ డిస్కషన్ ఇలాంటివి ఎప్పుడు వాళ్ళ బ్రెయిన్స్ని వైబ్రెంట్గా పెడతాయి మేడం. దానివల్ల అలాంటి పిల్లలే వాళ్ళ కంపెనీస్కి కావాలి. అందువల్లనే మా దగ్గర మేము స్టూడెంట్స్ అన్నాం, వాళ్ళు దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎంప్లాయీస్. ఒక స్టూడెంట్ ఏదైనా కారణం చేత మాకు కాలేజ్కి రాలేకపోతే ఆయన అందరు ప్రొఫెసర్స్కి ఈమెయిల్ చేస్తారు. అంత రెస్పాన్సిబుల్గా వాళ్ళకి డిసిప్లిన్ అంటే ఏంటనేది అన్ని అలాంటి వాతావరణం. అందుకని నేను పేరెంట్స్కి చెప్తాను, మీరు క్యాంపస్కి రండి, చూడండి అక్కడ ఏం జరుగుతుందో, అందరితో మాట్లాడండి ప్రాసెస్తో, ఆ తర్వాతనే యూ కెన్ మేక్ ఎ డెసిషన్ యాజ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో జనరల్గా ఎంబీఏ అనగానే చాలా మటుకు ఎంపీసీ కానివ్వండి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి ఎంబీఏ కోర్సెస్ చూస్ చేసుకుంటారు. సో బైపీసీ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఈ ఎంబీఏ కోర్స్ ఆర్ బీబీఏ ప్లస్ ఎంబీఏ కోర్స్ చేయొచ్చు అంటారా? చాలా చక్కగా చేయొచ్చు. ఎంపీసీ తర్వాత బైపీసీకి చాలా ఎక్సలెంట్ అవకాశాలు ఈ ప్రోగ్రాంలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ ఎంసెట్ ఫేజ్ 2 పిల్లలు కూడా నేను ఇచ్చే ముఖ్యమైన సజెషన్ ఏంటంటే, బైపీసీ తీసుకున్న పిల్లలు మీరు ఖచ్చితంగా ఈ ఏరియాలోకి రండి. ఇవాళ హైదరాబాద్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజన్ ఉంది, ఫార్మా హబ్ అయింది, ఖచ్చితమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. బైపీసీ పిల్లల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మేడం, ఎంపీసీ కంటే కూడా బాగా కష్టపడే తత్వం మేము అబ్జర్వ్ చేసాం వాళ్ళలో. ఎంసెట్ గురించి కానీ కొంతమంది పిల్లలు పాపం లాంగ్ టర్మ్ 2 years చేసిన పిల్లలు కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ దే ఆర్ గెటింగ్ డిసప్పాయింటెడ్. అలాంటి పిల్లలు ఇలాంటి కోర్స్ చేయడం వల్ల చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళ లైఫ్, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఫ్రమ్ ది కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ లైఫ్ పరంగా రేపు పొద్దున వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, బిజినెస్కి వెళ్ళొచ్చు. ఈ తెలివితేటలు అనేది వాళ్ళకి అక్కడ కూడా ఉపయోగపడతాయి. మంచి అవకాశాలు ఉన్నాయి, మా దగ్గర టైప్స్ ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఎవ్వరు చెప్పని రకంగా ఏం చెప్తున్నామంటే, మీకు అష్యూర్డ్ ప్లేస్మెంట్ కావాలంటే యూ కెన్ విజిట్ విశ్వాని బిజినెస్ స్కూల్. ఎందుకు అనేది మీరు క్యాంపస్కి రండి, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. మా పూర్వ విద్యార్థులు దాదాపుగా 15,000 మంది అల్యూమినై స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల కంపెనీస్లో ఉన్నారు. వాళ్ళందరితో మీరు మాట్లాడవచ్చు. ఆన్లైన్ ఫోరమ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాతనే మీకు అర్థం అవుతుంది ఏం జరుగుతుందని. సో ఓవరాల్గా ఆర్డినరీ ఎంబీఏ కాలేజెస్ కన్నా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.